ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించుకుందాం. ఆహ్వానితులు కానటువంటి వారు బయట వేరే అక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. దయ ఉంచి అందరూ ఆహ్వానితులు కానటువంటి వారు కేవలం ఆహ్వానితులు మాత్రమే ఈ సభాస్థలిలో ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ పూర్వ అధ్యక్షులు పెద్దలు సోదరులు కన్నా లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుత అధ్యక్షులు సోదరులు పెద్దలు సోమవీర్రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు సతీష్ జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు సోదరులు రామ్ మాధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు సునీల్ దేవదర్ గారిని సైతం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సోదరులు సత్యకుమార్ గారు సోదరులు ఎమ్మెల్సీ మాధవ్ గారు, పెద్దలు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు, పూర్వ మంత్రివర్యులైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారు, పూర్వ శాసనసభ సభ్యులైనటువంటి రావెల్ కిషోర్ బాబు గారు, సభాయ నమః అంటూ సభా సరస్సుకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనందరికీ తెలుసు, మనం ఇక్కడ సోదరులు పెద్దలు సోమవీర్రాజు గారు బాధ్యతలు స్వీకరించబోయేటువంటి కార్యక్రమం. అంటే వారు ప్రమాణ స్వీకారం అంటే వారు ఎప్పుడైతే వారిని అధ్యక్షులుగా ప్రకటించారో అప్పుడే అది జరిగిందని చెప్పి మనం భావించిన ఇవాళ అందరి సమక్షంలో పెద్దల సమక్షంలో బాధ్యతలు స్వీకరించాలి అనేటువంటి భావనతోటి కొద్ది మందితో మాత్రమే, పరిమితమైనటువంటి ఆహ్వానితులతో మాత్రమే, ఇప్పుడున్నటువంటి కరోనా నేపథ్యంలో అందరినీ ఆహ్వానించుకోలేకపోయినా పరిమితమైనటువంటి ఆహ్వానితులతోటి బాధ్యతలను స్వీకరిస్తూ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో యూట్యూబ్ ద్వారా ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ప్రధానంగా మన పార్టీ సీనియర్ నాయకులైనటువంటి పైడికొండల మాణిక్యాలరావు గారు వారు పరంపదించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో వారి ప్రస్థానాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి, అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా గౌరవించుకుందో చెప్పడానికి నిజంగా మాణిక్యాలరావు గారి యొక్క ప్రస్థానం ఒక నిజమైన నిదర్శన అని చెప్పి మనం అందరం కూడా భావించవచ్చు. అదే విధమైనటువంటి అంకిత భావంతో చివరి వరకు కూడా భారతీయ జనతా పార్టీని తల్లిగా భావిస్తూ తన సేవల్ని సంపూర్ణంగా మాణిక్యాలరావు గారు పార్టీకి అందించారు. కార్యకర్తలకి అండదండగా నిలబడుతూ వారి బాగోగులపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ ఈ కరోనా నేపథ్యంలో మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా కూడా కార్యకర్తలకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి భావించిన అదే కరోనా మహమ్మారికి ఇవాళ పెద్దలు పైడికొండల మాణిక్యాలరావు గారు బలి కావడం అనేది ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా కూడా వారి యొక్క స్ఫూర్తి ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోటి
కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా భారత సైనికులు గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో వారికి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఈ కేరళ దుర్ఘటనలో సైతం చాలామంది ఈ వందే భారత్ మిషన్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో వారికి ఒక్క నిమిషం పాటు మనం అందరం కూడా శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి బాధితులు, అంటే కరోనాకి అక్కడ క్వారంటైన్ సెంటర్గా భావించినప్పుడు జరిగినటువంటి దుర్ఘటనలో ఈ ఫైర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి సైతం ఒక్క నిమిషం పాటు వారి గౌరవ సూచకంగా మౌనాన్ని పాటించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. అదే ఉంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు వందే మాత్రం గీతాలాపన. మనందరికీ తెలుసు, సంస్థాగతంగా జరిగేటువంటి మార్పులు, దానిలో భాగంగా సోమవీర్రాజు గారిని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా వారిని ప్రకటించిన నేపథ్యంలో వారు ప్రమాణ స్వీకారం చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో బాధ్యతలు స్వీకరించాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. అయితే ఇందాక చెప్పినట్లుగా మనం ఇప్పుడున్నటువంటి కరోనా నేపథ్యంలో మనం పెద్దగా సమావేశాలు నిర్వహించుకోలేకపోతున్నటువంటి సందర్భంలో ముఖ్య నాయకుల మధ్య ఈ యొక్క బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నా. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇప్పటికే యూట్యూబ్ లింక్ పంపించడం జరిగింది. వారందరూ కూడా యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక మొట్టమొదటిగా పూర్వ అధ్యక్షులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు గడిచిన కొద్ది కాలంలో ఏ విధంగా వారు మనకి మార్గనిర్దేశకత్వం చేశారో మనందరికీ తెలుసు. వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ చాలా చురుకుగా అనేక సేవా కార్యక్రమాలు, కరోనా నేపథ్యంలో కార్యకర్తలు బయటికి వెళ్ళటానికి సైతం భయపడుతున్నటువంటి సందర్భంలో వారికి ఆత్మస్థైర్యం కలిగిస్తూ వారు సైతం కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుకుగా కార్యకర్తల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారిని
వారిని ఈ సమావేశాన్ని సంబోధించవలసిందిగా అభ్యర్థిస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి పురంధరేశ్వరి గారు, పెద్దలు రామ్మాధవ్ గారు, సోము వీర్రాజు గారు, వి సతీష్ జీ గారు, సునీల్ దేవదర్ గారు, సత్యకుమార్ గారు, మాధవ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈనాడు పెద్దలు సోము వీర్రాజు గారు అధ్యక్ష పదవి బాధ్యత స్వీకారం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే, 2018 మే 13వ తారీఖున నన్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత 10 మాసాల ఎలక్షన్స్ ముందు మనం కమిటీలన్నీ వేసుకొని, రాష్ట్ర కమిటీ మోర్చాలు, సెల్స్ అన్నీ కూడా వేసుకొని ఎన్నికలకి సిద్ధమై 2019 ఎన్నికలు మరి చేసుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మనకు సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గర నుండి మరి బూత్ కమిటీలు, అలాగే మండల కమిటీలు, జిల్లా కమిటీలు, మరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా మరి పూర్తయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మరి నాకు సహకరించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, కమిటీలో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్కి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, పాత జిల్లా అధ్యక్షులకి, కొత్త జిల్లా అధ్యక్షులకి, అలాగే వేదిక మీద ఉన్న ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహకరించినటువంటి పెద్దలు రామ్ మాధవ్ గారు కానీ, సతీష్ జీ గారు కానీ, మురళీధరన్ గారు కానీ, సునీల్ దేవదర్ గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోర్ కమిటీలో అనేక సలహాలు ఇచ్చి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలపడటానికి మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే అందరినీ కలుపుకొని వెళ్ళే దాంట్లో భాగంగా మరి కొంతమందికి కష్టం కలిగించిన, నష్టం కలిగిన నేను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా సారీ చెప్తా ఉన్నాను. ఏ విధమైనటువంటి నాకైతే మనసులో ఏమీ ఉండేటువంటిది కాదు. పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన తప్ప వేరేటువంటి ఆలోచన వ్యక్తిగతంగా ఎవరి మీద ఉన్నటువంటి పరిస్థితి కాదు. అటువంటి దాంట్లో భాగంగా ఎవరైనా వ్యక్తిగతంగా మరి నష్టపోయినానని భావించినా, కష్టపడినా వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరి నా సారీ చెప్తూ, ఇక ముందు కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, హృదయపూర్వకంగా మరి సోము వీర్రాజు గారిని నూతన అధ్యక్షుడిగా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఇంతకు ముందున్నటువంటి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు సోమవీర్రాజు గారికి బాధ్యతలు అప్పచెప్తారు రాష్ట్ర అధ్యక్షులుగా.
బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రస్తుత అధ్యక్షులు వీర్రాజు గారికి అభినందనలు తెలియజేస్తూ వారి ప్రస్థానం గురించి ఇక్కడ మనం ప్రస్తావించుకోకపోవడం భావ్యంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే వీర్రాజు గారి ప్రస్థానం భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా ముడిపడి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. పార్టీ కష్టకాలంలో సైతం పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క విశ్వాసానికి అనుగుణంగా వారు ముందుకు వెళుతూ పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలకి ఏ విధంగా వారు వెన్నుదన్నుగా ఉన్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మాణిక్యాలరావు గారి విషయంలో మనం తలుచుకున్నట్టుగానే అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తకి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గౌరవం ఇస్తుందో దానికి ఈ యొక్క కార్యక్రమం కూడా సజీవ నిదర్శనంగా మనం అందరం కూడా భావించవచ్చు. నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు సోదరులు వీర్రాజు గారిని వారి సందేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇవ్వాలని చెప్పి వారిని అభ్యర్థిస్తున్నాం. ఈ క్షణం వరకు అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అద్వితీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ మాధవ్ గారు, మన వ్యవస్థలో భారతదేశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సహ సంఘటన మంత్రివర్యులు భారతదేశానికి శ్రీ వి సతీజీ, మన కేంద్ర కార్యదర్శులు, మన రాష్ట్రానికి సహ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సునీల్ గారు, అలానే సోదర సమానురాలు అయినటువంటి ఎన్టీ రామారావు గారు పుత్రిక అయినటువంటి శ్రీ పురంధరేశ్వరి గారు, వారు మన పార్టీ మహిళా మోర్చా అఖిల భారత పార్టీకి ఇన్ఛార్జిగా వారు వ్యవహరిస్తున్నారు. అఖిల భారత కార్యదర్శి సోదర సమానులు శ్రీ సత్య గారు, యువనేత మన పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ మాధవ్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు, వేదిక మీదన అలంకరించిన కడప మంత్రివర్యులు కిషోర్ బాబు గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు, వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నేను నమోవక్కాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి భారతీయ జనతా పార్టీ యొక్క వాణి బాణి ఒక అత్యంత అవసరమైనటువంటి ప్రక్రియ. ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలకి గత అనేకమైన సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకి చరమగీతం భారతీయ జనతా పార్టీ యొక్క ఫిలాసఫీ. మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థకి
ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన, ఆల్టర్నేటివ్ సిస్టమ్. ప్రధానంగా మన పార్టీలో రాష్ట్రవాద్, నేషనలిజం, ఇక్కడున్న రాజకీయాలకి పెద్ద చెక్. ఫ్యామిలీ పార్టీస్ అవి. ఒక జాతీయవాదము, జాతీయ ఆలోచన ఉన్నటువంటి కలిగినటువంటి ఒక వ్యవస్థ ఈ రాష్ట్రానికి అవసరం అనేది నా యొక్క లక్ష్యం, మన యొక్క ఆలోచన. సుశాసన్, గుడ్ గవర్నెన్స్, ఒక మంచి పరిపాలన ఇవ్వాలనేది మన భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. అది వాజ్పేయి గారి పరిపాలన అయినా, ఈరోజు మోడీ గారి పరిపాలనలో అయినా మనం ఇచ్చేటువంటిది సుశాసన్, మంచి పరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం ముందుకు వెడుతున్నాం. దేశ ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి ఫలాలు అందించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, జనసేన మీద ఉందని మీ అందరికి కూడా నేను వినయంగా తెలియజేసుకుంటున్నాను. వికాస్, నిజమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దేశ అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ప్రపంచ దేశంలో తలమానికమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్న మానవ వనరుల ఆధారంగా అనేకమైన ఆలోచన విధానాల్లో ప్రపంచ దేశాల కంటే తలమానికమైన దేశం భారతదేశం. అంతకంటే అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏమి తక్కువ? వనరులు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మానవ వనరులు ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా ముందు తెలుగు వాళ్లే ఉన్నారు. ఉన్న జనాభాలో తెలుగు వాళ్లే అత్యధికమైనటువంటి పర్సంటేజ్ ఉన్నారు. టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఏ అంశంలో అయినా కావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయాలకు విరుద్ధంగా ఉన్న సందర్భంలో వీరి యొక్క మానవ వనరులను అన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వారి పాత్రని వినియోగిస్తూ వికాసం కోసం, నిజమైనటువంటి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది అత్యంత ఆవశ్యకతమైనటువంటి అంశం. అది రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క సహకారంతో ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకువెళ్తాం. ఆ విధమైనటువంటి విజయాన్ని సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవ్వరికి కూడా రెండో ఆలోచనకి తావులేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వినయంగా మీ అందరు కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ అభిమానంతో, అహంభావంతో నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు. ఆత్మవిశ్వాసంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో గత అనేకమైన సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశాన్ని గమనించిన తర్వాత ఈ అంశాన్ని నేను ప్రకటిస్తున్నాను. ప్రకటించడాన్ని ఆత్మాభిమానంగా భావిస్తున్నాను. మన లక్ష్యం అంత్యోదయ. మన లక్ష్యం అంత్యోదయ. మన సంకల్పం అంత్యోదయ. పేదవాడికి ఫలాల్ని అందించాలి. అనేక కార్యక్రమాల్ని మోడీ గారి రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్, అందరికీ రాష్ట్రంలో 2 కోట్లు బల్బులు ఇచ్చాం. అన్ని గ్రామాల్లో ఎలక్ట్రిసిటీకి అన్ని గ్రామాల్లో మనం ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. అంటే క్యాస్ట్ లేదు ఇందులో, వర్గం లేదు ఇందులో. 24/7 కరెంట్ ఇచ్చాం ఈ రాష్ట్రానికి. 5 కోట్ల మంది ఎంజాయ్ చేశారు. మనం వచ్చేవరకు రాష్ట్రంలో కరెంటు లేదు, అంధకారం ఉండేది. ఆ రాత్రులు కూడా కరెంటు ఉండేది కాదు, పగలు కరెంటు ఉండేది కాదు, రాత్రులు కరెంటు ఉండేది కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగుని నింపడంలో కరెంట్ 24/7 అనేది ఒక అంశాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంత్యోదయ. మోడీ గారు ఈ మధ్యకాలంలో 500 రూపాయలు అందరికీ వేస్తున్నారు. ప్రతి మహిళకి, ప్రతి వ్యక్తికి జన్ధన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. జన్ధన్ అంటే
ఒక మహిళకి మొన్న 500 రూపాయలు ఇవ్వడం కాదు, ఒక వ్యాపారస్తుడికి ఒక బ్యాంకులో ఇచ్చేటువంటి, వాళ్ళ వ్యాపారం చేసుకుంటే బ్యాంకులో ఇస్తారు ఓడినా, అలాంటిది జన్ధన్లో కూడా ప్రతి ఖాతా ఓపెన్ చేసినటువంటి మహిళలకు కూడా ఒక ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చేటువంటి సహాయాన్ని, వ్యాపారస్తుడికి ఇచ్చేటువంటి సహాయాన్ని ఆ జన్ధన్ అకౌంట్లో మోడీ గారు పొందుపరిచారు. అంటే అంత్యోదయ ఆఖరి వ్యక్తి వరకు ఫలాలను అందించాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళేటువంటి వ్యవస్థని రాష్ట్రంలో నిర్మాణం చేయడం కోసం మనం గట్టి ప్రయత్నం చేస్తున్నాం. మనం 24లో భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనం ప్రయాణిస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల ఆధారంగా రాజకీయ పార్టీలు సహజంగా అధికారంలోకి రావాలని కలలు కనేది మన రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల కోసం. కానీ భారతీయ జనతా పార్టీ 24లో అధికారంలోకి వస్తుంది, జనసేన బీజేపీ అంటే నేను చెప్పిన 4 అంశాల కోసం. ఈ రాష్ట్రంలో ఎవరో ముఖ్యమంత్రి అవ్వడం కోసం కాదు, నిజమైనటువంటి అభివృద్ధి సాధించడం కోసం 24లో మనం రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరుతాం. ఇదే మన లక్ష్యం, ఇదే ఆలోచన, ఇదే ధ్యేయంతో మనం ముందుకు పెడతాం. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు, 45,000 పోలింగ్ బూతులు, వీటినన్నింటినీ కూడా సజీవమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేస్తాం. వ్యవస్థ నిర్మాణం చేయడం కాదు, ప్రతి కార్యక్రమాన్ని, ప్రభుత్వ ఫలాల్ని ఈ పోలింగ్ బూత్ ద్వారా, ఈ మండల కమిటీ ద్వారా, ఐసిడిఎస్లో ఈ మధ్యకాలంలో మోడీ గారు గర్భిణీ స్త్రీలకి పాలు ఇమ్మన్నారు. గర్భిణీ స్త్రీలకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయమన్నారు మోడీ గారు. ఇది బూత్ కమిటీ యొక్క లక్ష్యం, ఇది మండల కమిటీ యొక్క లక్ష్యం. ప్రతి అసెంబ్లీలో 200 ఐసిడిఎస్ పాఠశాలలు ఉంటాయి, అంగన్వాడీ పాఠశాలలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ పరిపాలకులు కానీ ఈ పరిపాలకులు కానీ 60 గ్రాములు కోడిగుడ్డు వాళ్ళకు పెట్టించలేకపోతున్నారు. పరిపాలన అద్భుతంగా చేస్తామంటున్నారు, 60 గ్రాములు కోడిగుడ్డు పెట్టించలేకపోతే ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ప్రోటీన్స్ వాళ్ళకి కావాలని నుంచి ఇవి జరుగుతున్నాయి. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెట్టించలేదు? ఎందుకు గత ప్రభుత్వంలో ఉన్నవాడు 60 గ్రాములు కోడిగుడ్డు పెట్టించడం కష్టమా? పాఠశాలల్లో, హాస్టల్లో, అంగన్వాడీ కుటుంబాల్లో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. ఇది మోడీ గారి యొక్క లక్ష్యం, ఇది మోడీ గారి యొక్క ఆలోచన. పాలు ఇవ్వాలి పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు పాలు ఇవ్వాలి. ఈ మధ్యకాలంలోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విధంగా మనం ఒక మంచి దృష్టి కోసం ఈ రాష్ట్రంలో వ్యవస్థను ఆలోచింప చేయాలి, ఈ రాష్ట్రంలో పరిపాలనలోకి రావాలి. 1 కోటి మందికి 60 గ్రాములు కోడిగుడ్డు ఇవ్వాలి, 1 కోటి మందికి 60 గ్రాములు కోడిగుడ్డు ఇవ్వాలి. 5 రూపాయలు కోడిగుడ్డు ఇవ్వాలి, 2 రూపాయలు కోడిగుడ్డు కాదు. ఇట్లా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఒక నిజమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచనలు నిర్మాణం చేయాలి. రోజు రాజకీయ ఆలోచనలు కాదు, ప్రతిరోజు రాజకీయమే. రాజకీయం ఎలక్షన్ వచ్చిన సందర్భంలోనే వాడాలి. మిగతా సమయాల్లో ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలు కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలు నిర్మాణం చేయాలి.
నిజమైనటువంటి అంశాలను రేకెత్తించాలి. రియల్ ఇష్యూస్ని మనం ఫోకస్ చేస్తాం. జెన్యూన్ ఇష్యూస్ ఓన్లీ. చిన్న చిన్న అంశాల్లో కూడా సిబిఐడి సెంట్రల్ గవర్నమెంట్ని ఇంటర్ఫీర్ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. రాజకీయాలు నిరంతరమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఆ విధంగా డెవలప్మెంట్ అనేది, లీడర్షిప్ అనేది మనం ఫోకస్ చేయాలి. డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్. లీడర్ చాలామంది ఉన్నారు కదా. చాలామంది అంటారు ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మేము బీసీలకి ఇంతమంది ఇచ్చాం, మేము వీళ్ళకి ఇంతమంది ఇచ్చాం, ఎస్సీస్కి ఇచ్చాం, ఎస్టీస్కి ఇచ్చాం. ఇది నిజమా? నిజమైనటువంటి పరిపాలన, నిజమైనటువంటి నాయకత్వం చేసేటువంటి కార్యక్రమాల? గతంలో ఒక హోంమంత్రి ఉండేవారు, నా స్నేహితులైన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. బయట అందరూ ఏం చెప్పుకునేవారంటే ఆయన గురించి ఉప ముఖ్యమంత్రి ఆయన, హోంమంత్రి ఆయన, కానీ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారండి. ఏదో కమ్యూనిటీకి ఇచ్చామని చెప్పుకోవడం కోసం ఎన్ని ట్యాగులు. ఇప్పుడు ఇక్కడ కూడా హోంమంత్రి ఉంది, ఎస్సీకి ఇచ్చామండి హోంమంత్రి. ఎస్సీలందరి మీద గుండు కొరికేస్తున్నారు. ఎస్సీ హోంమంత్రి. మనం ఇచ్చాం ఈ దేశానికి ప్రధానమంత్రిని, ఒక చిన్న కమ్యూనిటీ, సామాజిక వర్గంలో ఒక చిన్న వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రిని చేస్తే ఈవేళ ప్రపంచ దేశాల్ని శాసించేటువంటి అంశంగా మార్చేటువంటి ఏమిటండి ఇవి రాజకీయాలు. దీనికోసమే మా తపన ఈ రాష్ట్రంలో. అలాంటి లీడర్షిప్ని, అలాంటి ఆలోచనల్ని, అవన్నీ నిజం కాదు. ఈ మధ్యకాలంలో పెద్దలు ఎవరో అన్నారు, ఏమండి అది ఆ పార్టీ ఈ కులం, ఇది ఈ కులం. భారతీయ జనతా పార్టీ వీటిని ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించదు. ఆ క్యాస్ట్ అనే మాటని మేము వెంటనే డినై చేస్తాం. భారతీయ జనతా పార్టీ కులాలకి అతీతమైనటువంటి ఒక నేషనలిస్టిక్ ఓరియంటేషన్ నిర్మాణం చేసేటువంటి ఒక వ్యవస్థ. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ స్పేస్తో అందరి యొక్క లీడర్షిప్ని, నిజమైనటువంటి లీడర్షిప్ని. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని చూశాను మా జిల్లా వారైనా, చాలా మంచి మిత్రులాడు. ఏదైనా చెప్పామనుకోండి, ఒకసారి ముఖ్యమంత్రి గారితో ఆలోచించి మాట్లాడతానండి, ఒకసారి వారికి చెప్తానండి. మోడీ గారు అలా అంటారా? మోడీ గారు అమెరికా వెళ్ళి ఆ యొక్క దేశ అధ్యక్షుడిని చెయ్యబట్టుకుని గంట నడిపించాడు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క క్యారెక్టర్, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్, దిస్ టైప్ ఆఫ్ కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చింది, ఈ రాష్ట్రానికి కూడా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. జనరల్గా గతంలో అనేక కాలం నుంచి మనం గమనిస్తున్నాం ఈ రాష్ట్రంలో. ఆ విషయాల్లో కలగజేసుకోండి, ఈ విషయాల్లో కలగజేసుకోండి, కేంద్రం అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేంద్రం ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో ఈ సంవత్సరం 1,20,00,000 ఇళ్ళు ఇస్తే ఈ రాష్ట్రానికి 20 లక్షల ఇళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 20 లక్షల ఇళ్ళు ఇవ్వాలని ప్రామిస్ చేశాం మనం. 30 లక్షల పట్టాలు ఇస్తున్నాడు ఆయన. కట్టిన ఇళ్ళు, చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళు 3,10,000లో 60,000 కంప్లీట్ అయినాయి. అవి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు. 30 లక్షల పట్టాలు ఇస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇళ్ళు కట్టిన వాటిలో అవినీతి జరిగింది. వీరు 30 లక్షల పట్టాల్లో భూములు కొనేటప్పుడు వీరు కూడా అదే స్థాయిలో వ్యవహరించారు. దాన్ని వదలలేదు మనం, దీన్ని వదలలేదు మనం. జగన్మోహన్ రెడ్డి మాత్రం 150 కోట్లు అవినీతి గురించి చెప్పారు. ఈ యొక్క హౌసెస్లో 5,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు, మాట్లాడడం లేదు. కానీ మనం 15 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రానికి ఇస్తున్నాం.
వారు 30 లక్షల పట్టాలు ఇస్తున్నారు. 15 లక్షల ఇళ్ళు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఇంటికి 1,50,000 సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఇంటి ప్రతి పట్టాలో కూడా రోడ్లు వేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల్ని 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయడానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డబ్ల్యూసీ నుంచి నిధులు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి పర్మనెంట్ రోడ్లు వేయడం కోసం మనం పంచాయతీరాజ్ శాఖకి నబార్డు ద్వారా నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ఇళ్లలో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వానివే. ఇళ్ళు కట్టడానికి స్థలాలు కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 7,000 కోట్లు మాత్రమే. మేమిచ్చే సబ్సిడీ 15 లక్షలకి 1,50,000 సబ్సిడీ. రోడ్లు వేయడానికి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాల్ని, ఇది మోడీ గారు పెట్టింది కాదు. కేంద్ర వ్యవస్థలు సక్రమంగా రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళకి సహాయం చెయ్యాలంటే కొన్ని ఆలోచన విధానాలను ప్రవేశపెట్టారు. అది వాజ్పేయి గారి టైంలో, మోడీ గారి టైంలో అత్యద్భుతంగా ముందుకు వెళ్ళిని. ఈ ఇంటి విషయంలోనే నేను క్లారిటీగా చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. 4 రోడ్లు వ్యవస్థ కానీ 6 రోడ్లు వ్యవస్థ కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత, మరలా మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేకమైన రోడ్లు వేస్తున్నాం. కర్నూలు నుంచి అమరావతి, అనకాపల్లి నుంచి ఆనందపురం, అదే వాజ్పేయి గారి టైంలో కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు. అలానే రైల్వే లైన్ కావాలంటే బాలయ్య గారు ఉండగా కోటిపల్లి దాకా కాకినాడ నుంచి వేస్తే రామ్మాధవ్ గారు అది అమలాపురం దాకా ఇంచుమించు 1,500 కోట్లు బడ్జెట్ దాన్ని కేటాయించేటువంటి సిద్ధంలో ఉన్నారు. అవి వేయిస్తూ ఉన్నారు. ఆ రైలు మార్గం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. డిజిటల్ ఇండియా గ్రామానికి మనం ఈ డెక్ట్ వేసి అన్ని గ్రామాలకు కూడా నెట్ రావాలి. 5,000 కోట్లు గత ప్రభుత్వంలో ఇచ్చాం. దానిలో కూడా ఎగ్జామిన్ చేయాలి ప్రభుత్వం ఏం జరిగిందనే విషయం. 1,500 కోట్లు ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఒక గ్రామానికి లైట్లు, ఒక గ్రామానికి శ్మశాన వాటలకి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు, స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు, సర్వశిక్ష అభియాన్లో యూనిఫాము 3 జతల బట్టలు ఇచ్చి జగనన్న యూనిఫామ్ అంటారు. అది వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్లో పెట్టినటువంటిది. యూనిఫామ్ కానీ, చెప్పులు కానీ, స్కూల్ యొక్క బుక్స్ కానీ 104 కానీ 109 కానీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు వారి పరిపాలనలో ఆరోగ్యం గురించి కానీ మనం ఆలోచించినట్లయితే రూరల్ హెల్త్ మిషన్ అదే 104, 109, 108 వారు ఇచ్చినటువంటి 60% నిధులతోటి ఈ వ్యాన్లన్నీ కొన్నారు. గతంలో కూడా కొన్నారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది. కానీ అందులో మన బొమ్మ వేయరు, అందులో మోడీ గారు బొమ్మ వేయరు. వాజ్పేయి గారు ఎస్టీస్కి మంత్రి ఇచ్చారు. మనం ఎస్టీస్కి అతి చేరువ. వాజ్పేయి గారు వచ్చే వరకు ఎస్టీస్కి మంత్రి లేదు భారతదేశంలో. మనం 4 రోడ్లే వేయలేదు, టెలిఫోన్లే ఇవ్వలేదు. ఎస్టీస్కి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా బ్యాంకుతో ప్రమేయం లేకుండా ఎస్టీ యువకులకు అందరికీ లోన్ ఇచ్చి క్యాబినెట్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్ని. అరే కాంగ్రెస్ అంతకాలం నుంచి ఉండి అడవుల్లో విసిరివేయబడ్డ వాళ్ళకి ఎస్టీస్కి మంత్రి వాజ్పేయి గారు ఆలోచించారు. 4 రోడ్లు కాదు, టెలిఫోన్లు కాదు. గాంధీ మహాత్ముడు వారి యొక్క గాంధీ ఆశ్రమంలో నెహ్రూ గారు వస్తే బాత్రూముల్ని శుభ్రం చేయించారు. వాజ్పేయి గారు ఆయన ఒక బుట్ట చీపురు ఉండేది, మనం అందరం గమనించేవాళ్ళం. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కర్మచారి కమిషన్ ఏర్పాటు చేశారు. మనకి రెగ్యులర్గా మన మధ్య నుండి ఆ మైలను ఎత్తి రాత్రి వచ్చి
వాటిని తోడి బయట పారబోసేటువంటి కల్చర్ నుంచి కర్మచారి కమిషన్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక వెహికల్ని ఏర్పాటు చేసి సెప్టిక్ ట్యాంక్లు క్లీన్ చేయబడును అనేది వాజ్పేయి గారు ఏర్పాటు చేశారు. అంటే ఏ వర్గాల గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది భారతదేశంలో? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దానికి ఎలాంటి వర్గాల దగ్గరికి భారతీయ జనతా పార్టీని కమిట్మెంట్తో మనం ఆలోచిస్తున్నాం. ఈ సమాజానికి అవసరమైనటువంటి ఆలోచనల నిర్మాణం చేయడం, ఇది మన బాధ్యతగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు వాజ్పేయి గారు చేశారు. మీ యొక్క విజయవాడలో అనేక ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు వచ్చినాయి, వాజ్పేయి గారి గురించే వచ్చినాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకమైన ఎంబీబీఎస్ కాలేజీలు పెడుతున్నారు. మనం 50% ఇస్తున్నాం. దానిలో మోడీ గారు తీసుకున్నటువంటి డెసిషన్ అది. అన్ని చోట్ల ఎంబీబీఎస్ కాలేజీలు ప్రతి పార్లమెంట్లో ఒకటి పెట్టాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి 50% మనం ఇస్తున్నాం. దాని మూలంగా డాక్టర్స్, పేదవాళ్ళకి సీట్లు వస్తాయి. అనేక ట్రైబల్ ఏరియాలో కూడా కాలేజీలు పెడుతున్నారు. ఇది మన పాత్ర, మన నిర్ణయం, మనం చేసేటువంటి ఆలోచన అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా చెప్తున్నాను. మాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారతదేశంలో నిర్మాణం చేయడం అనేది మన యొక్క స్వప్నం, మన యొక్క ఆలోచన, మన యొక్క కళ. ఒక ఇంటి నిర్మాణం చేపడితే ఇల్లు ఇవ్వడం, బ్యాంకుల్లో చాలామందికి ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు మోడీ గారు. అందరికీ 40 లక్షలు వాళ్ళకి ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నారు. కారణం, ఒక ఇల్లు కడితే 20 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి, 20 ఇండస్ట్రీస్ పనిచేస్తాయి, 20 రకాలైనటువంటి ప్లంబింగ్కి 20 రకాల వస్తువులు తయారు చేస్తాం, రాస్తాం చిట్టీలో. ఎలక్ట్రిసిటీకి 20 రకాలైన వస్తువులు రాస్తాం. ఈ ఇండస్ట్రీస్ అన్నీ ముందుకు పెడతాయి, పేదవాడికి ఇల్లు వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం రోడ్లు వేయడం కానీ, ఇలా ఇళ్ళు కట్టడం కానీ, ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం వెళ్తుంది. అవన్నీ ఈ రాష్ట్రంలో మనం ముందుకు తీసుకువెడుతున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చాం. మనం వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని ఇచ్చాం. ఈ రోడ్డు కనెక్టివిటీ నేను 2-3 చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ అంశాలున్నాయి. చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా అన్ని జిల్లాల్లో ఈ రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నాం. రాజమండ్రి నుంచి అరకు అంటే ఏంటది? ఒక టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే ట్రైబల్ ఏరియా నుంచి ఒక రోడ్డు వేస్తే ఆ యొక్క ప్రదేశాలను చూసుకుంటే వెళ్ళేటువంటి ఒక ఆలోచన. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కర్నూలుకి 50 కోట్లు ఇచ్చారు. టెంపుల్ యొక్క ఆలోచనలో అన్నవరానికి ఇస్తున్నారు, సింహాచలానికి ఇచ్చారు. ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసుకుంటూ ముందుకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లే విషయంలో హెల్త్ కానీ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ రాష్ట్రానికి 10,000 కోట్లతో ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ వేస్తే 5,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1000 కోట్లు ఆల్రెడీ రాష్ట్రంలో రిలీజ్ చేయడం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో, దేశంలో అనేక రకాలైన కార్యక్రమాలు చేపడితే అవి ఈ రాష్ట్రంలో మనం విస్తృతంగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంతో ఉంటుంది. అతి ప్రేమైనటువంటి రాష్ట్రం మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. చాలామంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మీకు ఏంటి మూలం? మన మూలాలన్నీ చెప్పాను. మనది యాంటీ కరప్షన్ ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా. దేశ రాజకీయ వ్యవస్థ మీద ఈవేళ ప్రజల్లో ఆలోచనలో రాజకీయ వ్యవస్థ మీద గౌరవం పడిపోయినటువంటి సందర్భంలో మోడీ గారి యొక్క తల్లి 100 సంవత్సరాలు ఉంటే ఆ తల్లినే వారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక చిన్న ఇంటిలో పెట్టి
13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, ఈవేళ 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆవిడ వారి యొక్క భోజనానికి కూడా ప్రజాధనాన్ని వినియోగించకూడదు, వారి యొక్క వైద్యం ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించిన ఒక ప్రధానమంత్రి తల్లి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేసేటువంటి చరిత్రని ఎందుకు నిర్మాణం చేశాం? దేశ రాజకీయ వ్యవస్థలో ఒక ఆలోచన నిర్మాణం చేయాలి. రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం పోయిన సందర్భంలో ఆలోచన నిర్మాణం చేయాలి. ఇంతకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఇక్కడ ఒక ఇల్లట, ఎక్కడో ఒక రిసార్ట్ అంట, ఎక్కడో ఒక లాడ్జ్ అంట, ఆ లాడ్జిలో కాఫీ 500 తల్లినేమో ప్రభుత్వ హాస్పిటల్కి ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని అందులో ఉండడం మనకు అర్హత లేదండి. ఈ అర్హత చాలదండి. రాజకీయాల్లో కమిట్మెంట్తో వెళ్ళడం అర్హత కాదండి. క్యాష్ లేకుండా ముందుకు వెళ్ళడం అర్హత కాదండి. అన్ని వర్గాల్ని సమానంగా చూసేటువంటి ఆలోచనతో పరిపాలనా విధానాన్ని నిర్మాణం చేయడం మనకు అర్హత కాదండి. ఎస్టీస్కి, ఎస్సీస్కి, కర్మచారీస్కి, ఎస్సీస్కి వాజ్పేయి గారు ఉండగా ఈ బ్యాంకుల్లో లోన్లు రావడం లేదని ఒక స్కీమ్ పెట్టారు. 3 లక్షలు 4 లక్షలు డైరెక్ట్గా లోన్ ఇచ్చేయాలి. 1,50,000 సబ్సిడీ, 1,50,000 ఈ కమిషన్ ఎస్సీ కార్పొరేషనే ఇవ్వాలి. అది వాజ్పేయి గారు ఉన్నంతకాలం సాగింది. మరలా కాంగ్రెస్లో తీసేశారు. మరలా మోడీ గారు వచ్చిన తర్వాత పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాన్లు ఇచ్చారు. ఆ వ్యాన్లన్నీ ఎక్కడున్నాయో మన మంత్రి గారికి తెలుసు. కొద్ది కాలం దాంట్లో థ్యాంక్ యూ సీఎం అంట, చంద్రబాబు నాయుడు బొమ్మ అంట పెట్టింది వాజ్పేయి గారు, పునరుద్ధరించింది మోడీ గారు. దాని మీద బొమ్మ థ్యాంక్ యూ, స్టిక్కర్లు వాళ్ళవి, పథకాలు మనవి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక విశ్వాసం, మనకు ఒక కాన్ఫిడెన్స్, అన్ని వర్గాలకి సహాయ సహకారాలు అందించడం, ఇది మన యొక్క లక్ష్యం. అన్ని వర్గాలకు కూడా కరప్షన్ లేకుండా, యాంటీ కరప్షన్ ఎవ్వరు చేసినప్పటికీ కూడా దాన్ని సహించేటువంటి అంశం కాకుండా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన. ఆత్మనిర్భర్ భారత్లో ఇలాంటి సందర్భంలో మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అగ్రికల్చర్ విషయంలో, ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రంగం. మత్స్య సంపద ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రంగం. ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రంగం. సముద్ర తీర ప్రాంతం ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి అంగం. ఇలాంటి వాటిల్ని ఈ ఆత్మనిర్భర్ భారత్లో మన రాష్ట్రంలో అనేక మంది ఫిషర్మెన్స్ ఉన్నారు. వాళ్ళందరూ గుజరాత్ వెళ్తున్నారు, వాళ్ళందరూ మద్రాసు వెళ్తున్నారు, వాళ్ళందరూ కర్ణాటక వెళ్తున్నారు. ఆలోచించండి ఒకసారి ఎందుకు జరుగుతుందో. ఇంత సముద్ర తీర ప్రాంతం ఉండి 14 తర్వాత మోడీ గారు ఈ రాష్ట్రానికి 6 బెర్తలు ఇస్తా అన్నారు. ఫిషర్మ్యాన్స్కి 6 బెర్త్స్ ఇస్తా అన్నారు. గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వంలో కూడా మన ఫిషర్మ్యాన్స్ గుజరాత్ వెళ్తే పాకిస్తాన్కి దొరికిపోయారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. ఏం జరిగింది, ఏ బిల్లు ఉంది, ఏ అకౌంట్ ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రం ఇస్తుందని చూసి ఈవేళ 3 బెర్తలు కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 19 కోట్లే పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు పెడుతుంది. 3,000 కోట్లు పెట్టి బెర్తలు కడితే 30,000 కోట్లు చేపలు పడతారు. 20 లక్షల మంది ఫిషర్మెన్స్ 30,000 పెడితే 3,000 పెడితే 30 లక్షల టోనాస్ చేపలు కానీ అనేక రకాలైనటువంటి చేపలు పెంచుతారు. విదేశ మారక ద్రవ్యం మనకు వస్తుంది, వాళ్ళకి అత్యధికమైనటువంటి ధరకు వస్తుంది. అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మనిర్భర్ భారత్లో కానీ మన యొక్క విధానంలో కానీ అనేక రంగాల్లో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచన విధానం, ప్రభుత్వ ప్రగతిలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనలో ఏ వర్గాన్ని వదలనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం, భారతీయ జనతా పార్టీ యొక్క కమిట్మెంట్. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మేము నినాదం కాదు ఇది.
ముందుకు వెళ్ళేటువంటి వైఖరి, అన్ని వర్గాల్ని ఆదుకునేటువంటి వైఖరి. నేను ఎన్ని వర్గాల గురించి చెప్పాను, ఎస్టీస్ గురించి చెప్పాను, ఎస్సీస్ గురించి చెప్పాను, కర్మచారీస్ గురించి చెప్పాను, ఫిషర్ మ్యాన్స్ గురించి చెప్పాను, రెయ్యలు పండించే రైతుల గురించి చెప్పాను. రైతాంగము ఏవైతే మహిళా సంఘాలు ఉన్నాయో, ఇవాళ మహిళా సంఘాలు, డోక్రా మహిళా సంఘాలు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతున్నాయి. డోక్రా మహిళా సంఘాలు వాళ్ళు ఉత్పత్తులు చేస్తున్నారు, వాళ్ళు అనేక రకాలైనటువంటి వస్తువులు అమ్ముతున్నారు తయారు చేసి. రైతును కూడా వారు పండించేటువంటి పంట ద్వారా అలాంటి ఉత్పత్తులను తయారు చేయాలనేది మోడీ గారి ఆకాంక్ష. ఈ రైతు పండించే ప్రతి పంటని ప్రపంచ దేశాలకి పంపించాలి. రైతు కూడా ఒక వ్యాపారస్తుల, రైతు తన పండించే పంటకి అవి మహిళా సంఘాలు, ఈ ఎఫ్పిఓస్, వీటిని వేళ ప్రభుత్వం కేంద్రం ఆలోచిస్తుంది. ఇలాంటి కష్ట సమయంలో కూడా అనేక రకాల కార్యక్రమాలని రైతుల గురించి కానీ, ఎంఎస్ఎంఈస్ గురించి కానీ, అట్లనే వలస కార్మికుల గురించి కానీ, వివిధ వర్గాల గురించి కష్ట సమయంలో ఇష్టమైనటువంటి అనేక రకాల కార్యక్రమాలు. ఇవి దఫదఫాలుగా చెప్పాను అనుకోకండి, ఇవి మా కమిట్మెంట్స్, ఇవి మా యొక్క స్వాభిమానానికి టిక్ టాక్ తీశారా. వెంటనే భారతదేశంలో అనేకమైన టాక్స్ వచ్చేసినాయి. ఉన్న రిసోర్సెస్ ఈ భారతదేశంలో, ఉన్న మేధో సంపద భారతదేశంలో, ఆ తీసుకునేటువంటి ధైర్యమైనటువంటి నిర్ణయాలు, ఇది నాయకత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్. మోడీ గారు ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే చైనా నుంచి పెద్దవారు వస్తే మెడ్రాస్ తీసుకెళ్ళి ఒక దేవాలయాన్ని చూపించారు. చాలామంది నాకు అప్పుడప్పుడు అంటారు, అమెరికా వాళ్ళు వచ్చిన తర్వాత రైల్వే లైన్ వేశారు, అదే సార్ ఇదే సార్, అభివృద్ధి చెందాం. మన దగ్గర నుంచి అన్నీ పట్టుకోకపోవడానికి అన్నీ వేశారు వాళ్ళు. కానీ హంపి కానీ, 1000 స్తంభాల గుడి కానీ 1000 సంవత్సరాల కింద కడితే అవి ఎందుకు ఇప్పటి వరకు ప్రశాంతంగా మనల్ని చూస్తూ మనం వెళితే కళ్ళు తిరిగిపోయేలాగా మనకి అవి ఫోజిస్తున్నాయా? మనలో ఆత్మ నిర్భరతను పెంచుతున్నాయా? ఆత్మాభిమానాన్ని పెంచుతున్నాయా? స్వాభిమానాన్ని పెంచుతున్నాయా? ఈవేళ ఏముంది? ఆ వేళ కమిట్మెంట్ ఉంది భారతదేశంలో, ఈవేళ కరప్షన్ ఉంది. అలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి శిల్ప సంపదకి సంబంధించినటువంటి భారతదేశాన్ని, అలాంటి ఆలోచనని, అలాంటి వ్యక్తి నిర్మాణాన్ని చెయ్యాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. ఇంత అద్భుతమైనటువంటి దేశమే భారతదేశం. ఇలాంటి కమిట్మెంట్తో ఇంజనీరింగ్ వ్యవస్థ లేనప్పుడు రాళ్లతో అంత అద్భుతమైనటువంటి శిల్ప సంపదని, బాడితెలు కానీ, ఉలులు కానీ, ఫర్నిచర్ కానీ ఎంత అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి ఆలోచనని మనం నిర్మాణం చేయాలి. పెద్దలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంది. సోషల్ జస్టిస్ అనేది మన ఎజెండా. ఈ రాష్ట్రంలో దేవాలయ భూములు కానీ, తిరుపతి భూములు అమ్మేయాలనుకున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ లేదు పాపం. రాజశేఖర రెడ్డి గారు మత మార్పిడి తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి తీసుకుంటే, మనలో ఉన్న వాళ్ళు కొంతమంది మత మార్పిడి తీసుకుంటే, మన నిజమైనటువంటి హిందువులు కాబట్టి ఎవరైనా ఇంకో మతంలోకి వెళ్ళడానికి మనం ఎవరైనా కూడా ఇబ్బంది పడం. నిజమైనటువంటి సోషలిజం ఎక్కడుందంటే భారతదేశంలో, భారతీయులు ఉంది. కానీ మారిన తర్వాత ఆలోచనలు మారి భారతీయులు ఇచ్చినటువంటి భూముల్ని అమ్మేసి వేలం వేయాలనేటువంటి ఆలోచన తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిక చేస్తుంది. ఇసుకలో అవినీతి జరిగితే హెచ్చరిక చేస్తుంది. దేవాలయ భూముల మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చినా వెంటనే ఎదుర్కొనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంటుందని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అమరావతి విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే, అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం 1000 ఎకరాల భూములు 64,000 ప్లాట్స్ రైతులకు ఇవ్వాలి. 9,000 ఎకరాలని అభివృద్ధి చేయాలి. 9,000 ఎకరాలని అభివృద్ధి చేయాలి. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది,
ఈ 64,000 ప్లాట్స్ని వెంటనే అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాటికి అన్ని రకాల సౌకర్యం గతంలో ఏవైతే చెప్పామో వాటిని అన్నింటినీ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్స్ అవర్ కమిట్మెంట్. అలానే నిజమైనటువంటి భూముల యొక్క రైతులకి సహాయం చేయాలి. నిజమైనటువంటి భూములకు సంబంధించినటువంటి రైతుల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. క్యాపిటల్లో అనేక రకాలైన అవకతవకలు జరిగి అనేక మంది మీద కేసు పెట్టారు. వాటిని వెంటనే బయటికి తీయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ 9,000 ఎకరాలు ఈ యొక్క 64,000 ఇళ్ల ప్లాట్స్ అభివృద్ధి చేయండి. లేకపోయినట్లయితే కమింగ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రమే భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమే అక్కడ అభివృద్ధి చేస్తుంది. ఇది మన కమిట్మెంటు. దీంట్లో కేంద్రానికి సంబంధం లేదు. ఈ విధంగా అన్ని అంశాల మీద మనకు కన్ఫ్యూజన్ లేదు. అన్ని అంశాల మీద మనకు కన్ఫ్యూజన్ లేదు. భారతీయ జనతా పార్టీని బీజేపీ అధ్యక్షులు ఒక్కళ్ళే నడపరు. భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నడుపుద్దని చెప్పాను నేను. దీని వెనకాల చాలా అర్థం ఉంది. అర్థం చేసుకోవడానికి సులువుగా మీకు కూడా అర్థం అవడం కోసం నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. గత అధ్యక్షులు కన్నా గారు ఈ రాష్ట్రంలో నిరంతరం తిరిగారు. వారు నిర్విరామంగా తిరిగారు. అందరు నన్ను అడుగుతున్నారు, నిర్విరామంగా తిరిగారు. ఎక్కడా ఖాళీ లేదు వారికి. అందరూ అడుగుతారు, మీ కన్నగారి టైంలో ఏదో అయ్యిందంట అని. ఏదో అవ్వలేదు కన్నగారి టైంలో. కాకిగోలకి సమాధానం చెప్పాం అంతే. వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతకంటే మేమేం చెప్తాం? మేమేం చేయాలో అది చేశాం. వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. దీనికి కన్నా గారి యొక్క శ్రమ, శక్తి భారతీయ జనతా పార్టీ మీద ఉంది. నేను వారిని అభినందిస్తున్నాను. హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విధంగా పార్టీని అన్ని విధాల పోలవరం అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. గ్రామానికి పోలవరం యొక్క నీళ్లు ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. పోలవరంలో అనేకమైన అంశాల్లో గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడింది. అక్కడేమో విడిపోదాం అని తెలంగాణలో లెటర్ ఇవ్వడం, ఇక్కడేమో కలిసి ఉందామని ఇక్కడ ఒక యాజిటేషన్ నడపడం. మేము ఒకటే కమిట్మెంటు, రాష్ట్రం విడిపోతే ఏం కావాలి అనేది మా లక్ష్యం. అలాగే మాట్లాడాం. ఎప్పటికి కూడా హైదరాబాద్తో కలిసి ఉండి అనేకమైన సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రులు హైదరాబాద్ 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 అంటే విడిపోయిన తర్వాత 13 జిల్లాల గురించి ఆలోచించాలి. నా యొక్క ఆలోచన అది, నా మాట యొక్క తీరది. 13 జిల్లాలు క్యాపిటల్ కాదు, ఒక క్యాపిటలే అభివృద్ధి చెందాలంటున్నారు. కాదు, మేము అన్ని జిల్లాల్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పెట్టాం. అన్ని జిల్లాల్లో కూడా ఈవేళ గత 14 నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేశాం. ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనేది అకౌంటబిలిటీ, నిజమైనటువంటి పరిపాలన కావాలి మనకి. పరిపాలన అందరూ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి టైంలో 2 లక్షల కోట్లు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాం. ఇది అనాదిగా ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఒక విద్యార్థికి 70,000 కోట్లు అవుతుంటే, ప్రైవేట్ పాఠశాలలో ఒక విద్యార్థికి 42 కోట్లు అవుతుంటే, బయట 58% చదువుతుంటే, ప్రభుత్వ పాఠశాలలో 42% చదువుతుంటే, ఒక ముఖ్యమంత్రి 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే ఈ డబ్బు ఏమైంది? అకౌంటబిలిటీ ఇచ్చేటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అందిస్తుంది. దీని మీద ఆలోచన చేయడం లేదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అది ఆరోగ్యం కానీ, అది ఎడ్యుకేషన్ కానీ, అది వ్యవసాయం కానీ, మొక్కలు పెంచడం కానీ. జగన్మోహన్ రెడ్డి గారు మొక్కలు పెంచేస్తాం ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 1 కోటి మొక్కలు అన్నారు. కేసీఆర్ గారు కూడా మొక్కలు పెంచేస్తాం 1 కోటి మొక్కలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నీరు మీరు చెట్టు మీరు అన్నారు. మొక్కలు బతుకుతున్నాయండి?
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని డిపార్ట్మెంట్లు మొక్కలు పెంచేస్తున్నాయండి? సోషల్ ఫారెస్ట్రీ, అడవిలో మొక్కలు పెంచడం, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్. నిజంగా ఈ మొక్కలు కానీ కోటి మొక్కలు ప్రతి సంవత్సరం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పెరిగిపోయి బతికేస్తే ఇదంతా కూడా వర్షాలు వచ్చేసి అడవి అయిపోయి మనం అందరం కూడా వరదలు వస్తే ఎక్కడికో పోయేవాళ్ళం. కోటి మొక్కలు పెంచుతున్నాం కదా, ఇందులో ఎన్ని బతికినాయి? ఇది కదా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అయి ఉండాలి. అకౌంటబిలిటీ అంటున్నాను నేను. ఈ అకౌంటబిలిటీ లేదు ప్రభుత్వాల్లో. ఏదో వాటిల్లో కరప్షన్ జరిగింది, వీటిల్లో కరప్షన్ జరిగింది అంటాం. విద్యకి 2 లక్షల కోట్లు, ఆరోగ్యానికి 75,000 కోట్లు. ఏం జరుగుతున్నాయి? ఈ డబ్బు ఎంత ప్రజలకి అవుట్పుట్ వస్తుంది, ఎంత ఎడ్యుకేషన్ వస్తుంది, ఇది ఆలోచించవలసినటువంటి అంశాలు. ఎన్ని మొక్కలు బ్రతుకుతున్నాయి? ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. సమగ్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు కన్నా గారు, హరిబాబు గారు, అలానే పివి చలపతిరావు గారు, చిలకం రామచంద్రారెడ్డి గారు, ఇంకా సీనియర్స్ పెద్దలు, నా ముందు అనేక మంది యువతరం భారతీయ జనతా పార్టీ ఉంది. ఇదంతా రిసోర్సెస్. భారతీయ జనతా పార్టీ మా దగ్గర ఒక వ్యవస్థ ఉంది. ముందుకు ధైర్యంగా పెడతాం. ఎవరేమనుకున్నా, ఏ విధమైనటువంటి అడ్డంకులు నిర్మాణం చేసినా ఈ రథ చక్రం, భారతీయ జనతా పార్టీ యొక్క రథ చక్రం ఆంధ్రప్రదేశ్లో జనసేన భారతీయ జనతా పార్టీ రథ చక్రానికి ముందుకు వెళతాం. ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. వనరులు, మానవ వనరులు ఏంటండి? ముగ్గురాళ్ళు గనుల దగ్గర నుంచి, గ్రానైట్ కంపెనీల దగ్గర నుంచి, రెడ్ గ్రావెల్ దగ్గర నుంచి రాజకీయ నాయకులు పరుగులండి. ఈ ప్రభుత్వం వస్తే వీళ్ళ పరుగులు, ఆ ప్రభుత్వం వస్తే వాళ్ళ పరుగులు. ఆ వేళ ఎవరో రాజశేఖర రెడ్డి గారి నాన్న దగ్గర నుంచి గనులు అళక, అప్పులు మనక, ప్రభుత్వ వనరులు. పోయినసారి ఎండి ఎవరు, పోయినసారి వారేం చేశారు, ఇప్పుడు వీరేం చేస్తున్నారు? ఈ వనరులన్నీ కూడా ఈ యొక్క మానవ వనరులకి తరలిస్తాం. ఇలాంటి ఆలోచనతో మేము ముందుకు పెడతాం. ఈ కోవిడ్ సమయంలో అనేక మంది మరణిస్తున్నారు. మాణిక్యాలరావు గారు మనకు సజీవమైనటువంటి కార్యకర్త మన దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోయారు. అనేక మంది మన కార్యకర్తలకే కాదు, దేశంలో, రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కోవిడ్ ఎమర్జెన్సీ ఒక 15 రోజులు దీని మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి అనేక రకాలైనటువంటి ఆలోచనతో ముందుకు పెడుతుంది. ప్రభుత్వం అనేక రకాలతో ముందుకు పెడుతుంది. వాళ్ళకి రకరకాల రోజు బ్యాగులు కట్టేసి బియ్యం ఇచ్చేయాలి, పెన్షన్ ఇలా అందేయాలి. అందిద్దాం, వీటిని అన్నింటినీ చేద్దాం, మీ నవరత్నాలు అన్నీ చేద్దాం. ప్రజల జీవంతో ఉండాలి కదా, దీని గురించి ఆలోచన చేయాలి. ఒక 15 రోజులు ఏ పని చేయకుండా మన రాష్ట్రంలో 10,000 కేసులు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,500 కేసులు వస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో అనేకమైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వీటిని రాష్ట్రంలో అమలు చేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. 5వ తరగతి దాకా మాతృభాష కావాలని చెప్పారు. అది ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి మనకి తెలుగుదేశం ఎంతో, వైసీపీ కూడా అంతే. ఎవరిని సమానంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ విధమైనటువంటి లైన్ తోటే ముందుకు వెళుతుంది భారతీయ జనతా పార్టీ. ఎవరు మనకు మిత్రులు కాదు, ఎవరు మనకు శత్రువులు కాదు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ రాష్ట్రంలో అధికారం రావాలనేటువంటి లక్ష్యం తప్ప చంద్రబాబు నాయుడు గారు మనకు శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు శత్రువు కాదు. ఇది మన యొక్క ఆలోచనతో ముందుకు పెడతాను. పెద్దలు అనేక మంది, రామాధవ్ గారు మాట్లాడాలి. నేను ఎక్కువ ఇప్పటికే సమయం తీసుకుని ఉంటాను, అన్నిదా భావించొద్దని. మీరందరూ కూడా, కార్యకర్తలందరూ ఈవేళ చాలా ఆనందంగా ఉన్నారు. పెద్దలే కాదు, యువకులే కాదు, కార్యకర్త, ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటి స్పిరిట్తో మనం ముందుకు పెడదాం. ఆ విధంగా కింద స్థాయిలో
ఒకే ఒక అంశాన్ని చెప్పి నేను ముగిస్తాను. 1986లో వాజ్పేయి గారితో నేను ఒక 6 కూర్చున్నాం. అందులో నరసింహారెడ్డి కూడా ఉన్నారు. వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఏం చేస్తా ఏంటి ఇలాంటి విషయాలు ప్రస్తావించారు. అన్న తర్వాత వారు ఒక విషయాన్ని, ఈ మధ్యన రాజీవ్ గాంధీ ఒక విషయాన్ని చెప్పారు. మీరు ఎవరైనా గమనించారా అన్నారు. అని వాళ్ళు చెప్పారు, గమనించామండి. ఏదో రూపాయి ఖర్చులో కిందకి 10 పైసలే వెళుతున్నాయన్నారు. మనం కూడా అధికారంలోకి వస్తాం. వాజ్పేయి గారు అన్న మాట 86లో మనం కూడా అధికారంలోకి వస్తాం. ఎంత విశ్వాసమో చూడండి వారికి. నువ్వు ప్రధానమంత్రి అవుతావంటే వాజ్పేయి గారిని, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ సన్, నేను మోతీలాల్ నెహ్రూ కొడుకుని కాదు, ఇది మన యొక్క సంకల్పం, ఆలోచన. అయినప్పటికీ కార్యకర్తల దగ్గర మాట్లాడినప్పుడు మనం కూడా అధికారంలోకి వస్తాం. ఈ 10 పైసలు కాదు, ఈ యొక్క పూర్తి ధనాన్ని ప్రజల దగ్గరికి చేర్చాలి అనే చెప్పే విషయం నా మనోపలకం మీద ఉంది. కాబట్టి 2 లక్షల కోట్లు ఎడ్యుకేషన్కి ఇస్తున్నాం, ఐసిడిఎస్కి ఇన్ని 100 కోట్లు ఇస్తున్నాం, అడవులకి ఇన్ని 100 కోట్లు ఇస్తున్నాం. ఏమవుతున్నాయి ఇవి? ఇది మన తపనగా ప్రతి కార్యకర్తలో మారవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ప్రజానీకానికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఈ యొక్క విజయవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1965లో మన యొక్క ఆర్థిక విధానాన్ని ప్రకటించారు. పొలిటికల్ సెంటర్, పొలిటికల్ నర్వ్ సెంటర్ విజయవాడ. అలాంటి సెంటర్లో ప్రపంచ దేశాలకి 3వ ప్రత్యామ్నాయమైనటువంటి ఆర్థిక విధానాన్ని అందించినటువంటి వ్యవస్థ భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ. వ్యక్తి యొక్క ఆధారం కాకుండా, మనిషిని ఆర్థిక జీవిగా కాకుండా, మనిషిలో కర్తృత్వాన్ని పెంచి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆర్థిక విధానాన్ని ప్రవచించినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్. అలాంటి స్థలంలో ఈవేళ నాకు ఈ బాధ్యతని పార్టీ అప్పగించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. దేశానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని, అవినీతి రహిత పాలన అందివ్వడం మాత్రమే కాకుండా, ఏదైతే భారతీయ జనతా పార్టీ అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఆలోచన ద్వారా పూర్తి జనతా పార్టీ అధికార सबके साथ सबका विकास, ఈ సబ్ ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందిస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవప్రదమైనటువంటి తోటి భారతదేశం వైపు, భారతదేశ నాయకత్వం వైపు చూసే విధంగా దేశానికి పాలన అందించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ఆలోచన, ధోరణి, విధానం సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నది కేవలం నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ నమ్మకం, విశ్వాసం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని ప్రజలకి ఎత్తి చూపుతూ మీ బాధ్యతని మీరు సంపూర్ణంగా నిర్వర్తించండి అని చెప్పి మనకి మార్గనిర్దేశకత్వం చేసినటువంటి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోమవీర్రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో తెలుగు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి, అక్కడున్నటువంటి కేంద్ర నాయకత్వానికి మధ్య వారధిగా నిలబడి వారి బాధ్యతల్ని వారు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో వారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వారి సందేశాన్ని అందవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సోము వీర్రాజు గారు ఇప్పటివరకు పార్టీ श्री सत्यकुमार जी, श्रीमती पुरंदर हृदयपूर्वक शुभाकांक्षलु। కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మన పార్టీ విశేషత మన పార్టీని చూస్తే అర్థమయ్యే కంటే ఇతర పార్టీలను చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. దేశపు ప్రధాన ప్రతిపక్షానికి గత ఏడాది కాలంగా అధ్యక్షుడే లేడు. హిందీలో చెప్తారు భగవాన్కే భరోసే అని. దేవుడి దయ వల్ల నెట్టుకొస్తున్నారు ఆ పార్టీని. అధ్యక్షులు ఎవరవుతారు అనేది కూడా నిర్ణయం చేసుకోలేని స్థితిలో ఉండే పార్టీలు దేశంలో ప్రధాన ప్రతిపక్షాల రూపంలో ఉన్నాయి. మన దగ్గర చాలా సహజమైన రీతిలో సహజమైన పద్ధతిలో మండల స్థాయి నుంచి మొదలుపెట్టి జాతీయ స్థాయి వరకు చాలా సహజంగా అధ్యక్షులు నియుక్తమవుతూ ఉంటారు, మారుతూ ఉంటారు, కొత్త వారు వస్తూ ఉంటారు. ఇటువంటి ఒక విలక్షణమైనటువంటి రాజకీయ సంస్కృతి కలిగినటువంటి పార్టీ మనది. ఇక్కడ ఒకసారి ఒక బాధ్యతని తీసుకున్న తర్వాత మన పార్టీలో మనం దీన్ని బాధ్యత అంటాం, పదవి అని అన్నాం. అది పదవే నిజానికి, ప్రజల దృష్టిలో పదవే. బాధ్యతకి ఎలా నేను ఒక భావనతో కష్టపడి పనిచేయడము, ఆ బాధ్యత యొక్క పదవీ కాలం పూర్తయిన తర్వాత పార్టీ మరొక బాధ్యతనిచ్చినట్లయితే మరొక బాధ్యతను తీసుకుని ముందుకు వెళ్ళడము. సంవత్సరంలో ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు 2 టర్మ్స్ అధ్యక్షులుగా చేసిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి, అమిత్ షా అనే వ్యక్తి. మీరు అమిత్ షా గారికి చప్పట్లు కొడుతున్నారేమో నాకు తెలియదు, కానీ నేను భారతీయ జనతా పార్టీ పద్ధతి చెప్తూ ఉన్నా. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ పదవి యొక్క కార్యకాలం పూర్తయిన తర్వాత పార్టీ మరొక పదవి అప్పగిస్తుంది, వేరొక వారికి ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుంది. మురళీ మనోహర్ జోషి గారు 91లో అధ్యక్షులు అయ్యారు, 93 వరకు ఉన్నారు. 3 సంవత్సరాలు వారి అధ్యక్ష కాలం పూర్తయింది. తర్వాత వేరే వారు అధ్యక్షులు, అద్వానీ గారు మళ్ళీ అధ్యక్షులు అయ్యారు. కుషాభావ్ ఠాక్రే గారు వచ్చారు 98లో, 2000 సంవత్సరం వరకు ఉన్నారు. బంగారు లక్ష్మణ్ గారు వచ్చారు. వారి తర్వాత జన కృష్ణమూర్తి గారు వచ్చారు. మనందరి ప్రియతమ నాయకులు వెంకయ్యనాయుడు గారు కూడా 2 ఏళ్లే ఉన్నారు రాష్ట్రీయ అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా. మన పార్టీలో మనకి అప్పగించిన బాధ్యతని చక్కగా సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీలో మనము ఎదుగుతూ వెళ్తాము. పార్టీలో కొత్త వారికి ఎప్పటికప్పుడు స్థానం ఇస్తూ వెళ్తాము. కాబట్టి ఈ రోజు నా కన్నా గారి స్థానంలో సోము వీర్రాజు గారు రావడం, కన్నా గారిని తీసేశారు, సోము గారిని పదవిలో పెట్టారు, ఆ విధంగా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు.
పార్టీ నాయకత్వ అభివృద్ధి ప్రక్రియలో కొత్త కొత్త వారు బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. కన్నా గారు రాబోయే రోజుల్లో మరొక బాధ్యతను తీసుకుని మరింత పార్టీ అభివృద్ధి కోసం మరింత విస్తృతంగా వారు పనిచేసే అవకాశం వారికి కూడా లభిస్తుంది. ఇందాక వీర్రాజు గారు చెప్పినట్లుగా మన పార్టీలో సమిష్టి నాయకత్వపు ప్రిన్సిపల్ మీద మనం పనిచేస్తాం. కలెక్టివ్ లీడర్షిప్ ప్రిన్సిపల్. అధ్యక్షుడు ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్. అనేక మంది నాయకులు కలిసి ఈ పార్టీని మనం ముందుకు తీసుకువెళ్తాము. దాంట్లో మొదటి స్థానంలో అధ్యక్షుల వారు ఉంటారు. ఆ విధంగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో సోము వీర్రాజు గారి నేతృత్వంలో ఒక సమిష్టి నాయకత్వ ప్రిన్సిపల్ మీద మనందరము కలిసి ఆంధ్రప్రదేశ్ భారత ఆలోచన చేసి చర్చించి కేంద్రీయ నాయకత్వంతో కూడా చర్చించి వీర్రాజు గారు తొందరలోనే దాన్ని కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనం అందరం చేస్తాం. భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి పార్టీ, ఆర్గనైజేషన్ సెంట్రిక్ పార్టీ. అయితే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాలకి కొన్ని పార్టీలు కుటుంబాల మీద ఆధారపడతాయి, కొన్ని పార్టీలు ఐడియాలజీని పట్టుకెళ్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో పాటుగా సంస్థాగతమైనటువంటి వ్యవస్థను తీసుకుని ముందుకు వెళ్లే పార్టీ. కానీ రాజకీయ పార్టీగా మన లక్ష్యము రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగడం. ఇందాక వీర్రాజు గారు 24లో అధికారంలోకి రావాలి అని అన్నారు. అది కేవలము మాట వరుసకి చెప్పిన విషయం కాదు. భారతీయ జనతా పార్టీ రాజకీయ రంగంలో ఉన్నది చారిటీ కోసం కాదు. రాజకీయంలో ఉన్నది ఎందుకోసం? అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి సేవ చేయాలి, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి. అందుకోసం రాజకీయాల్లో ఉన్నాము. మన రాజకీయాలు వంశపారంపర్య రాజకీయాలు కావు, మన రాజకీయాలు స్వార్థ రాజకీయాలు కావు, మన రాజకీయాలు పదవీ రాజకీయాలు కావు. కానీ మన రాజకీయాలు రాష్ట్ర ప్రజల సేవ కోసం, రాజకీయాన్ని సంపాదించడం కోసం సాగేటువంటి రాజకీయాలు కావాలి. కనుక ఒకవైపు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ కూడా మరొక వైపు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఎలా ఎదుగుతాము అనేది ఆలోచించాలా. లేకపోతే 2024 ఒక స్లోగన్ గా ఉంటుంది, 24లో మళ్ళీ మీరు చెప్తారు 29లో పవర్లోకి వస్తామని. కిల్లర్ ఇన్స్టింక్ట్ తో పనిచేయాలి 24లో అధికారంలోకి రావాలంటే. అంత సులభం కాదు ఆంధ్రప్రదేశ్లో. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా గ్రాస్ రూట్స్ వరకు పటిష్టం చేసుకోవాలా, రెండో వైపు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రోజున ప్రతిపక్ష స్థానము వ్యాక్యూమ్ ఉన్నది, ఖాళీ ఉన్నది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఫిలప్ చేయాలా, బలమైన రాజకీయ ప్రతిపక్షంగా ఇక్కడ ఎదగాల. అధికారంలో ఉండే పార్టీ అది వైఎస్ఆర్సీపీ అయినా టిఆర్ఎస్ అయినా మాకెవ్వరూ వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రతిపక్షంగా ఉండకూడదు అనే కోరుకుంటుంది. మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే పాపం అటువైపు నుంచి చాలా బాధపడిపోతుంటారు. నేను చూశాను కన్నా గారి అనుభవం. ఆయన గట్టిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన మీద వ్యక్తిగతమైన దాడులకు కూడా, దాడులంటే ఫిజికల్ అటాక్స్ కాదు, మీడియా అటాక్స్ చేసే ప్రయత్నము. ఎందుకంటే అధికారంలో ఉండే పార్టీకి అప్పుడప్పుడు, ముఖ్యంగా ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అయినట్లయితే, ఆ పార్టీ మనసులో మమ్మల్ని ఎవరూ వ్యతిరేకించకూడదు అనేటువంటి భావన ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కన్స్ట్రక్టివ్ అపోజిషన్, క్రిటికల్ ఫ్రెండ్గా పనిచేయాలి. బహుశా పురంధరేశ్వరి గారు మంచి తెలుగులో దీన్ని మీకు చెప్పగలుగుతారు. కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మనం ఉండాలి ఇక్కడ. క్రిటికల్ ఫ్రెండ్గా ఉండాలి. ఏదైనా మంచి పని ఎప్పుడైనా 5 ఏళ్లలో మీకు దృష్టికి వస్తే
దానిని కూడా మరింత బాగా ఎలా చేయగలుగుతారు అనే చెప్పే స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉండాలి. కన్స్ట్రక్ట్ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష స్థానంలో మనం ఉండాలి. ఆ విధంగా ఉండి ఈ రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాల్లో ఒక బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాలి. ఇందాక సోము వీర్రాజు గారు మొత్తం 3 ఏళ్ల ఎజెండాని మీ ముందు పెట్టారు. అయితే అందులో ఆయన సగం సమయము మోదీ గారి ప్రభుత్వపు విజయాల్ని మీ ముందు ఉటంకించారు. చాలా అవసరం. మోదీ ప్రభుత్వము గత 6 సంవత్సరాల్లో ఈ దేశ ప్రజల కోసం చేసినటువంటి ఏవైతే గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయో వాటిని సదా సర్వదా ప్రజలకు గుర్తు చేయడం చాలా అవసరం. వారు చెప్పిన మాట వాస్తవం. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం సమయంలో కానివ్వండి, ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వ సమయంలో కానివ్వండి, ఏవైతే ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిలో పెద్ద షేర్ మోదీ గారి ప్రభుత్వానికి ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కనుక ఆ విషయం యొక్క పొలిటికల్ బెనిఫిట్ సంపాదించే ప్రయత్నాన్ని కార్యకర్తలుగా మనం చేయాలా. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మోదీ గారి భుజాల మీద తుపాకీ పెట్టి యుద్ధంలోకి వెళ్దామని ప్రయత్నం చేయకండి. చేస్తే మళ్ళీ 1వ శతంలో ఉండిపోతారు. రాష్ట్రంలో రాష్ట్ర యొక్క ఇంట్రెస్ట్ కోసం పోరాడేటటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబడాలి. కేంద్రము మొత్తము దేశాన్ని చూసే వ్యవస్థగా, ప్రభుత్వముగా అనేక రకాలైనటువంటి నిర్ణయాలు చేస్తుంది. వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క అడ్వాంటేజెస్ తీసుకోవాలా. కానీ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడాలంటే మనం ఏ ఇష్యూస్ని తీసుకుని పోరాటం చేయాలా, దాని విషయంలో కూడా అంతే గంభీరంగా ఈ స్టేట్ యూనిట్ ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో ఇవాళ బలమైన ప్రతిపక్ష వాయిస్ లేదు. ఒక